మరి 7,000 ఎత్తుకునేవాడికి మీ ఎలా ఉన్నారు? ఎలా అనిపించిందమ్మా? నాకు 7,000 వేస్తే నాకు ఏదో దేవుళ్ళు నాకు దీవించినట్టుగా ఆయన దండం పెట్టుకుని దేవుడికి ఆయనకి ఎంతో పూజ చేశానండి ఆయన పేరు మీద. పాలాభిషేకం కూడా చేశానండి. ఏడ్చుకుంటా నాకు తండ్రి తర్వాత తండ్రి రసమంట ఆయనని బాధపడి సంతోషించానండి. చంద్రబాబు నాయుడు ఎంత మంచి పరిపాలన అందిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయడం ప్రభుత్వం పరిపాలన బాగలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు నిజం అంటారు? జగన్మోహన్ రావు గారు చేసింది ఉపకారం నాకు ఏమి నచ్చలేదు. మాకు ఎప్పుడు వస్తారా చంద్రబాబు నాయుడు, మాకు ఎప్పుడు తెలుగుదేశం వచ్చి మాకు సంతోషం కలిగిస్తారా అని కోరుకుంటున్నామండి. అంతవరకు చాలా మంది ఉన్నామండి మాలాంటి వాళ్ళం, తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఓఎస్ చేసిన వాళ్ళు కూడా మాలో కలుపుకున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీకు ఏం మంచి జరగలేదంటారా? ఏదో అయ్యేస్తానని చేస్తానని చెప్పి పథకాలు పెట్టారు కదా. ఒకసారి మట్టుకు ఇచ్చారండి, 7,500 ఇచ్చారు నాకు. ఇక అయ్యానండి, తర్వాత ఇవ్వలేదు. ఇస్తానని చెప్పి వెళ్ళి ఇవ్వలేదా? వెళ్ళి అందరికీ వేస్తారని ప్రతి పేదవాడి కల్లా నెరవేరుస్తానన్నాడు అప్పట్లో. లేదండి, సగం కట్టుకుని ఇల్లు చూశారండి వచ్చి. ఆ ఇల్లు చూసి నేను ఇస్తానమ్మా అన్నాడు. ఇవ్వలేదండి. తెలుగుదేశం వచ్చాక మేము ఇల్లు కట్టుకుంటాము, అంతవరకే ఇక మీరు ఇచ్చే పని లేదు అనుకుని ఊరుకున్నామండి. ఇక సగమే కట్టుకుని అప్పుడప్పుడు కూతి గోడలు లేపుకుంటా అలాగే పిల్లల మీద రెక్కల మీద కుదంతా చేసుకుంటున్నామండి. మామూలుగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారని దండాలు పెట్టుకున్నామండి. చాలా సంతోషం అండి ఆయన వచ్చారని. మాకు ఇంట్లో మాకు పాడుకుండా ఉండట్టే ఉందండి ఇప్పటికి, అంతే. ఇక మామూలుగా చెప్పాలంటే ఇక ఆయన ఇక వదలమండి మేము. ఎంపీ రామారావు గారి కాడి నుంచి మేము తెలుగుదేశమేనండి. అప్పటి నుంచి మేము ఆయనకే ఓటేస్తాం. ఆయన్నే మేము చెప్పాలన్నా నలుగురికి చెప్పుకోవాలన్నా చెప్పాలన్నా మేము సాయం చేసే ఇది ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.